బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ద్రోహం బట్టబయలైంది. రేవంత్ రెడ్డి బీసీ ద్రోహపు వికృత ముఖ చిత్రం బయటపడింది. ఇన్నాళ్లు బీసీలపై రేవంత్ ఒలకబోసిందంతా కపట ప్రేమేనని తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం ఒక పథకం ప్రకారం రిజర్వేషన్ల అంశంపై రేవంత్ సర్కార్ పూటకో నాటకం ఆడుతోంది. ఈ డ్రామాల పర్వం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఆగమేఘాల మీద కులగణన సర్వేలు చేశారు. తప్పుల తడకతో నివేదికలు రూపొందించారు. డెడికేటెడ్ కమిటీల నివేదికల పేరుతో కొంతకాలం సాగదీశారు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పేరుతో నాటకాన్ని రక్తి కట్టించారు. అది పూర్తి కాగానే ఆర్డినెన్స్ పేరుతో మరో నాటకానికి తెరతీశారు. ఇక ఇవన్నీ చాలవన్నట్లు బీసీలను మభ్యపెట్టేందుకు రేవంత్ రెడ్డి నాటకం వేదికను ఢిల్లీకి మార్చారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరుతో డ్రామా ప్లే చేశారు. బీసీ కోటాపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ తాజాగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తామంటూ రాష్ట్రపతిని కలుస్తామంటూ చెప్పింది. షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత మళ్లీ వాయిదా వేసింది. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ వాయిదాల పర్వం కాలక్షేపం మాత్రమే కనిపిస్తోంది. ఎక్కడా రిజర్వేషన్లు సాధించాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ నాటకాన్ని డైవర్షన్ పాలిటిక్స్ బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతూనే ఉంది. వాస్తవానికి సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి వల్ల కాంగ్రెస్ చేసిందంతా దండగేనని అందరికీ తెలుసు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు ఉన్న ఏకైక మార్గం 9th షెడ్యూల్. గమ్యం చేరే మార్గం తెలిసినా కాంగ్రెస్ సర్కార్ తమ వ్యూహాలు తమకున్నాయని బిల్డప్లిచ్చింది. బీసీ కోటా కాంగ్రెస్తోనే సాధ్యమని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తనకు బీసీలు పాలాభిషేకాలు చేయాలని సొంత డబ్బా కొట్టుకున్నారు. తీరా ఇన్ని రోజుల డ్రామాల తర్వాత కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ ఏంటో క్లియర్ గా తేలిపోయింది. మేము చేయాల్సింది చేశాం, ఇక కేంద్రం చేతిలో ఉందని చేతులెత్తేయటానికేనని అర్థమైపోయింది. కేంద్రంపై నిందలేసి తప్పుకునేందుకే నాటకాన్ని రక్తి కట్టిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి పంపిన 2 బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో బీసీ రిజర్వేషన్లు అమలు బాధ్యతను బీజేపీ మీదకు నెట్టాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాగూ బంతి కేంద్రం కోర్టులోనే ఉంది కాబట్టి రిజర్వేషన్ల అమలు బాధ్యతలు కూడా బీజేపీ మీదనే పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హల్చల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని, అక్కడ ధర్నాలు చేస్తామని బిల్డప్లిచ్చింది. కానీ ఇదంతా బీసీలను మభ్యపెట్టడానికేనని తేలిపోయింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. నిజంగా బీసీల రిజర్వేషన్లను సాధించాలంటే, కేంద్రంపై పోరాడాలంటే ఇదే మంచి సమయం. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఆందోళనలు, ధర్నాలు చేస్తేనే కేంద్రం దిగివచ్చే అవకాశం ఉంది. కానీ ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఢిల్లీలో ఆందోళనలు, ధర్నాలు ఇప్పుడు కాదు తర్వాత అని చావు కబురు చల్లగా చెబుతోంది.